హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయొద్దండి, చివరి దాకా చూడండి. లాస్ట్ వీడియోలో మేము కొండపల్లి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట మా అమ్మాయి బీచ్కి వెళ్దాం అంటుంది. అందుకని చెప్పి మా బావ అయితే బీచ్కి అయితే వెళ్ళడం లేదు, కానీ ఇక్కడైతే ఫెర్రీ ఘాట్ ఉంది, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. మేము వచ్చేసరికి 5 అయితే అయిపోతుంది. సన్లైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా మార్కెట్ అనమాట. ఇటువైపు నుండి వెళ్తేనే కృష్ణానది అయితే వస్తుంది. ఫెర్రీ ఘాట్ ఫస్ట్ టైం అండి వెళ్ళడం నేనైతే. నాతో పాటు మీరు కూడా ఫెర్రీ ఘాట్ ఎట్లా ఉంటుందో ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే కార్ అనేది పార్క్ చేస్తున్నాము. విజయవాడలో అయితే నేను చూడని ప్లేస్లు అయితే చాలానే ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని ప్లేస్లు అయితే చూస్తున్నాను, మీరు కూడా నాతో పాటు చూడండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి ఇప్పుడైతే నది దగ్గరికి వెళ్తున్నాము. బోటింగ్ ఉందా బావా? మేమైతే కృష్ణానది దగ్గరికి వచ్చాము. చూడండి సన్లైట్ అయితే ఎంత బాగుందో. వాళ్ళు అడుగుతున్నారనమాట బోటింగ్ ఏమైనా చేస్తారని. మాకైతే ఫస్ట్ బోటింగ్ చేయాలని ఏం లేదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బోటింగ్ అయితే చేయాలనిపించింది. మా బావ అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు బోటింగ్ గురించి, అంటే లోపల తీసుకెళ్ళడానికి ఎంత తీసుకుంటారు ఏంటనేది అవన్నీ మాట్లాడుతున్నారు. మా అమ్మాయికి బోటింగ్ ఇవన్నీ ఎక్కిస్తామని చెప్పినా కూడా అమ్మ బీచ్ ఎక్కడ అని అడుగుతుందనమాట. నెక్స్ట్ టైం బీచ్కి వెళ్దాంలే అమ్మ అని మా అమ్మాయికి అయితే నచ్చ చెప్పాను. ఇప్పుడైతే బోటింగ్కి వెళ్తున్నాము. సేఫ్టీ జాకెట్స్ అలాంటివి ఏమి ఉండవా? సేఫ్టీ జాకెట్స్ అట్లా అంటే పిల్లల వరకు. మీరు ఎలా పట్టుకుంటారా? మేము ఎక్కుతాం. అలా పట్టుకోండి. రాజధాని ఆపేసారుగా, దాన్ని ఆపేసారు. నేను లాగితే ఎక్కడ ఉండే ఆడ ఉండే. ఇక్కడైతే మా బావ కొంచెం హెల్ప్ అడుగుతున్నారు. అది మోటార్ ఉంటుంది కదా, దానికి కొంచెం తాడు లాగుతారా అని కొంచెం హెల్ప్ అడుగుతున్నారు అనమాట. అవునా? అంటే నీళ్ళు వెళ్ళిపోయినాయి అంటే స్తంభాలు మునిగిపోయి. ఇప్పుడైతే మా బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ ఇక్కడ ఇటువైపు చూపిస్తున్నాను కదా, ఇక్కడ వచ్చేసి ట్యాంక్ ఉంది ఒకటి, అంటే కూలిపోయినట్టుంది ట్యాంక్ ఇది. అటువైపు వచ్చేసరికి పెద్ద బోట్ అనమాట. అది అప్పుడు రాజధాని కట్టేటప్పుడు కాంక్రీటు ఇసుక అలాంటివి తీసుకెళ్లేదంట. అటువైపు సన్లైటు, మధ్యలో బోటింగు, ఇటువైపు నీరు భలేగుందండి. ఒకవైపు కొంచెం భయం కూడా వేస్తుంది. ఆయన అంటున్నారు ధైర్యంగా కూర్చోండమ్మా, ఏం పర్వాలేదు అంటున్నారు. ఇటువైపు బోట్ చూస్తున్నారు కదా, అదేనండి రాజధానికి అప్పుడు కట్టేటప్పుడు అంటే ఇసుక మొత్తం తీసుకెళ్లారు దీనిపైనని. అంటే ఇటువైపు నుండి దగ్గర అనమాట రాజధానికి. ఇక్కడ కృష్ణానది దగ్గర అయితే గోదావరి కలుసిద్దంట, ఆ ప్లేస్ అయితే చూపిస్తానని చెప్తున్నారు. అలాగే ఇటువైపు అయితే ఒక అమ్మవారి గుడి కూడా, కాళికామాత టెంపుల్ ఉందని చెప్తున్నారు. అటు ఇసుక దిబ్బలు కనిపిస్తున్నాయి కదా గ్రీన్గా, అటువైపు అయితే టెంపుల్ ఉందని చెప్తున్నారు. మీరు కూడా కృష్ణానదిలో బోటింగ్ చేయాలంటే ఇక్కడ ఫెర్రీ ఘాట్కి రండి, చాలా బాగుంది బోటింగ్ అయితే. వాళ్ళైతే చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. బావా సాయి అయితే అటువైపు కూర్చున్నారు, జాగు పాప అయితే మధ్యలో మిడిల్లో కూర్చుందనమాట. నేనైతే ఈ చివర కూర్చున్నాను. వాళ్ళు అంటున్నారు ఎక్కడ కూర్చున్నా పర్వాలేదమ్మా, ఇది కొంచెం పెద్ద బోటేని, ఏం పర్వాలేదని చెప్తున్నారు. బోటికి కూడా పూజ చేశారండి. ఇగోండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, పసుపు కుంకుమ వేసి పువ్వులు అయితే పెట్టారు.
వాళ్ళు కూడా బోట్ స్టార్ట్ చేసే ముందు అయితే పూజ అయితే చేస్తారు. మనం కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ పూజ చేసుకుంటాం కదా, వాళ్ళు కూడా అంతేనంట, ప్రతిరోజు పూజ అయితే చేసుకుంటారు. బోటింగ్ అయితే చాలా బాగుంది. వాళ్ళైతే వీడియో తీసుకోమ్మా, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు అని పద్దాక చెప్తున్నారు. నేనైతే కొంచెం నించొని వీడియో తీయాలంటే భయపడుతున్నాను. అంటే ఏమైనా తూగిపోద్దా ఏమో అని కొంచెం అయితే భయం అయితే ఉంది నాకు. ఆయన అంటున్నారు ఏం కాదమ్మా, ధైర్యంగా తీసుకో అని చెప్తున్నారు. మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ బిహేవియర్ బట్టి మనమైతే మాట్లాడతాము. అలాంటిది ఈ అంకుల్ అయితే వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఇంకా ఇంకా మాట్లాడాలనిపించేలాగా మాట్లాడుతున్నారు అనమాట. ఇక్కడ నుండి అయితే బోట్ అయితే రివర్స్ చేసేస్తున్నారు. ఇటువైపు అయితే గోదావరి కలుస్తుందంట, అటువైపు అయితే కృష్ణా నది వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇటువైపు అయితే గోదావరి అని చెప్తున్నారు అంకులు. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా చూపిస్తున్నాను కదా, ఇటువైపు నుండి అయితే గోదావరి వాటర్ అయితే ఇలా కృష్ణా నదిలో కలుస్తుంది. బోట్ అయితే ఇక్కడ నుండి రివర్స్ తిప్పేస్తున్నారు. ఈజీగా ఒక 3-4 కిలోమీటర్స్ అయితే వచ్చాము లోపలికి. టర్నింగ్ అలా తిప్పుతున్నారు. సన్లైట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇసుక దిబ్బలు అలాగే గ్రీనరీ కనిపిస్తుంది కదా, అటువైపు అయితే కాళీమాత టెంపుల్ ఉంది. చాలామంది అయితే అక్కడ జనాలు కనిపిస్తున్నారు, ఆ టెంపుల్కి అయితే వెళ్ళారు. దూరం నుండి కదా అసలు సరిగ్గా కనబడడం లేదు వీడియోలో అయితే. మేమైతే వెళ్ళలేదండి. ఇక్కడ నుండి అయితే టర్న్ అయితే తిరిగిపోతున్నాము. చూడండి, మీకు చల్లగాలండి, మామూలుగా లేదనమాట. ఎందుకంటే టైం అయితే 5 అయిపోతుంది కదా. ఇక్కడ నా జుట్టు చూడండి ఎలా పైకి లేచిందో. నాకైతే నా జుట్టు అస్సలు నచ్చదండి, ఎందుకంటే చాలామందికి కర్లీ హెయిర్ ఉంటుంది, లేదంటే సాఫ్ట్ హెయిర్ ఉంటుంది. నా జుట్టు వచ్చేసరికి ఫ్రంట్కి బ్యాక్ అయితే కర్లీ హెయిర్గా ఉంటుంది, మధ్యలో అయితే సాఫ్ట్గా ఉంటుంది. నా జుట్టు అస్సలు నచ్చదు, ఊరినే చిక్కులు పడిపోతూ ఉంటుంది అనమాట. చాలామంది అంటారు నీ జుట్టే బాగుంటుంది, ఫ్రంట్కి అలా లేస్తూ ఉంటుంది అంటారు. నాకు అస్సలు నచ్చదు, నాకైతే సాఫ్ట్ జుట్టు అంటే ఇష్టము. అంతేలేండి, ఎవరికి ఏది కావాలంటే అది ఉండదు కదా. ఇంకా మేమైతే ఇక్కడ ధైర్యం చేసి అందరం అయితే ఒకే వైపు వచ్చేసాము. నార్మల్గా అయితే బోట్లో ఎక్కేటప్పుడు కొంతమంది అటు ఉండండి, కొంతమంది ఇటు ఉండండి, సెంటర్లో కొంతమంది కూర్చోండి అంటారు కదా. ఈ బోట్లో అయితే అలా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా అంకుల్ చెప్తున్నారు అటు నుండి ఇటు నుండి ర్యాంప్ వాక్ అయితే మా అమ్మాయి చేస్తుంది. ఇప్పుడైతే మా అబ్బాయి కూడా వస్తాడు చూడండి, తిరగండి అమ్మ అటు ఇటు అంటున్నారు అనమాట. కృష్ణానది బోటింగ్ వల్ల నాకైతే మైండ్ అయితే బాగా రిలాక్స్ అయిపోయింది. అసలు ఎటువంటి ఆలోచన లేదనమాట, ఆ నీరు మీదేనే ఉంది నాకు మొత్తం. అంటే మరొక దాని గురించి ఆలోచన లేదు. అప్పుడప్పుడు మనం కూడా ఎంత రిలాక్స్గా ఉంటామో అనే విషయం అయితే అర్థమైంది. నాకైతే పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవండి. ఎప్పుడూ అయితే పిల్లలతో ఇలా స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండాలన్నదే నా కోరిక. నాలా ఆలోచించే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, చిన్నదానికి పెద్దదానికి అస్సలు మీరు టెన్షన్ పడొద్దు. అంటే ఈ పని ఎలా చేయాలి, ఈ పని అవ్వదేమో అని కొంతమంది అయితే టయానికి అసలు భోజనం అయితే చేయడం లేదు. అదంతా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, మన మీదే కదండి. మనం గట్టిగా ఉండి హెల్తీగా ఉంటేనే మనం పిల్లల్ని అయితే చూసుకోగలుగుతాము. అందుకనే మన హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం టయానికి తింటూ పిల్లల్ని అయితే చూసుకోవాలి. అలాగే ఎప్పుడు టెన్షన్ అయితే ఎక్కువ పడకూడదు. కొంచెం ఎక్కువ శాతం మనము హ్యాపీగా ఉండడానికి అయితే చూసుకోవాలి. అప్పుడప్పుడైతే ఇలాంటి ప్లేసెస్ చూడడం వల్ల మనకైతే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది. మా బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు బోట్ అనేది ఒడ్డు దగ్గరికి వెళ్తుంది కదా, అది వెళ్ళేటప్పుడు అయితే బోట్ అయితే దానికి గుద్దుకుంది, కొంచెం అయితే నేను పడేదాన్ని. అక్కడైతే చుట్టుపక్కలంతా నీచు వాసన బాగా వస్తుంది. ఒడ్డుకైతే లోపల ఏం స్మెల్ లేదు, కానీ బయట అయితే నీచు వాసన బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే మేమైతే బోట్ అయితే దిగిపోతున్నాం. ఇదే ఇప్పుడు ఇక్కడ అంజల్ స్వామి గుడి ఉంది చూడండి. ఈ అంజల్ స్వామి గుడికి మించి రావు అసలు. సాగర్ నీరాడు ఎన్ని లక్షలు వదిలినా అక్కడి నుంచి యువతలే తప్ప అవతల కాదు. కూడా వచ్చినాయి మునేరు రామటి ముంచింది. మునేరు ముసినది వాటర్ ట్యాంక్ ఏంటిది, అది ఇక్కడ నుంచి అది వరకు నీళ్ళు పంపించేవాడండి సప్లై చుట్టుపక్కల 15 ఊళ్ళకి. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి చేసి అటు నుంచి వస్తున్నారు దర్శనంలో.
ఇదేంటి లాంచ్ ఎక్కడికి తీసుకెళ్ళిద్ది లాంచ్? ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది చూడండి, అదే ఇప్పుడు అదరికి వెళ్తే గుంటూరు జిల్లా, గుంటూరు చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, అన్ని ఊళ్ళో ఈ దగ్గరికి వచ్చి సరుకులు కొనుక్కొని సరుకులు బైక్లు ఉన్నాయి, విజయవాడ మీద వెళ్ళకోకుండా సింపుల్గా వచ్చేస్తారు. అవునండి, ఇంకా అదే రాజధానిగా. ఇప్పుడు మన ఈ లంక దాటి అవతల రాజధానే, అంత దూరం లేదు. వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. మా అమ్మాయికి అయితే ఇంకా బీచ్ పిచ్చి పోలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఇది బోటింగ్ అంతా చేసేసిందా, ఇప్పుడైతే బీచ్ కావాలంటుంది. బీచ్ అంటే ఎలా అంటే దానికి అలలు రావాలన్నమాట, కాళ్ళ మీదకి రావాలి, అలా అడుగుతుందన్నమాట. నదిలో ఎక్కడొస్తాయి చెప్పండి అలలు. ఇందాక మనం బోట్లో ఉన్నటప్పుడు ఈ లాంచ్ అయితే వచ్చింది, మరి దీన్ని లాంచ్ అంటారా ఏమంటారో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే లాంచ్ అనుకుంటున్నాను. ఇదైతే గుంటూరు జిల్లాకి అయితే వెళ్తుందంట. ఇక్కడ నుండి గుంటూరు అయితే దగ్గరంట, అటువైపుగా మీదైతే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ లంక దాటిన తర్వాత ఆ ఊర్లు వస్తాయని చెప్తున్నారు. ఇగోండి బైకులు కూడా లాంచ్లో అయితే పెట్టేస్తున్నారు. మా బావ అయితే అంటున్నారు, మనం కూడా కారు తీసుకురాకుండా బైక్లో వచ్చినట్లయితే మనం కూడా సరదాగా అటువైపు వెళ్ళే వాళ్ళము, రిటర్ను తిరిగే వాళ్ళం అనమాట అని చెప్తున్నారు. అంటే విజయవాడ చుట్టూ తిరగకంట ఇటువైపు అయితే నది మీద నుండి లాంచ్ మీద నుండి వస్తే వాళ్ళకి చాలా దగ్గరంట. కావాల్సిన సరుకులన్నీ తెచ్చుకొని ఇలా లాంచ్లో అయితే వెళ్ళిపోతారు. ఇటువైపు అయితే చేపలు వీళ్ళు కృష్ణానదిలో పట్టి కావాల్సినప్పుడు అమ్మడానికి ఇలా నీటిలో అయితే వలలో వేసి నీటిలో పెడుతున్నారు. ఎవరో బేరానికి వచ్చారనమాట. ఇక్కడ చూస్తే అండి చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఎల్లో కలర్లో ఉన్నాయి, కొన్ని చేపలు అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, అదే రకమైన చేపలు అనమాట. ఇక్కడైతే సైజులు చూపిస్తున్నారు చూడండి, ఏ సైజు కావాలి ఏం కావాలని అయితే అడుగుతున్నారు. ఆ చేపల సైజు కావాలనగానే ఈ చేపలు అయితే నీటిలో పెట్టేసి రాయి దగ్గరికి ఒక తాడైతే చుడుతున్నారు, అంటే అవి వెళ్ళిపోకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడైతే బ్లాక్ కలర్ చేపలు చూడండి. ఇక్కడ కృష్ణానదిలో కూడా గ్యామ్లింగ్ అయితే చేస్తారంట. చేపలు కొన్ని బతికిన చేపలు తీసుకొచ్చి బయట నుండి చెరువు చేపలు తీసుకొచ్చి కృష్ణానదిలో పట్టామని చెప్తారంట. మాకైతే ఆ పడవ అయినా చెప్పారు, తీసుకోవద్దని అయితే చెప్పారండి ఇండైరెక్ట్గా. ఇక్కడైతే చేపలు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. ఇందులో గొరకలు అలాంటివి ఏవో పేర్లు ఉన్నాయండి చెప్తున్నారు వాళ్ళైతే. ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే ఇస్తున్నారు. కాటా కూడా గ్యామ్లింగే అని చెప్తున్నారు. కొత్త వాళ్ళకైతే మాత్రం ఈజీగా మోసపోతారనమాట. కృష్ణానది చేపలు అనగానే నమ్మేస్తారు. అందుకనే తెలివిగా అయితే తీసుకోవాలి చేపలు తీసుకునేటప్పుడు మాత్రం. ఇక్కడైతే నది పక్కనే అనమాట ఎండు చేపలు అమ్ముతున్నారు. రొయ్యలు, సావడాలు, ఇంకా ఇగోండి ఏవేవో పేర్లు ఉన్నాయి. పండుకప్ప అదొకటైతే నాకు తెలుసు. రియల్గా అయితే పండుగప్ప పచ్చిదైతే తిన్నాను. ఇటువైపు అయితే పీతలు కాళ్ళు కట్టేసారు, లేదంటే కరిచేస్తాయి. అవంటే మన ఏళ్ళు కొరికే వరకు అవైతే వదలవంట. బ్లాక్వి పీతలు అయితే. ఇప్పుడైతే మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇవి పాతవి మళ్ళీ రీమోడలింగ్ చేస్తారా? భాగ్యలక్ష్మి అమ్మో, వెల్డింగ్ ఎలా ఉంటుందా బోటు. ఇవన్నీ వెల్డింగ్ చేసి మళ్ళీ రీమోడలింగ్ చేస్తారా? ఆ ఫెర్రీ ఘాట్ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా అయితే ఉంది. చాలా బాగుంది. అంటే ఈవినింగ్ టైము స్పెండ్ చేయడానికి అయితే బాగుంది. ఎందుకంటే నది పక్కనే కదా, చల్లటి వాతావరణం అన్నమాట. అక్కడైతే మా పిల్లలు సోడా తాగుతామన్నారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఒక గ్లాస్ అయితే తీసుకొచ్చారు. సబ్జాలు వేయించేసి ఒక సోడా అయితే తాగాను. ఇంక ఇక్కడ నుండి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అటువైపు ఇటువైపు అయితే చెట్లు బాగున్నాయండి. ఇటువైపు నుండి వాటర్ కనిపిస్తుంది కదా, అదంతా వేస్ట్ వాటర్ అనమాట. అంటే కరెంటు తయారైన తర్వాత వేస్ట్ వాటర్ అనమాట ఇదంతా. ఇప్పుడైతే ఇటువైపు మేము రిటర్న్ అయిపోతున్నాము. కనిపిస్తుంది కదా అక్కడ విద్యుత్ తయారయ్యే కేంద్రం అనమాట.
కొండపల్లి అంటేనే మనకి కరెంట్ తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీ అన్నమాట. అక్కడ పొగలు చూడండి ఎంత పొల్యూషన్ ఈ చుట్టుపక్కల ఏరియా అయితే. ఇది అదిగో బోర్డు. వెళ్ళొచ్చా మనం అసలు? అదిగో విద్యుత్ కేంద్రం. మనం వెళ్ళొచ్చా? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.